श्रीगुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं शशिधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाग्निमयिनयन वंदे मुकुन्दप्रियां वंदे भक्तजनश्रेयांच वरदं वंदे शिवं शंकरं। ప్రేక్షక మహాశయులందరికీ ఫిబ్రవరి 5వ తారీఖు 2024 సోమవారం శుభోదయము. శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము బహుళ దశమి మధ్యాహ్నం 12:42 వరకు ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రము రాత్రి తెల్లవారుజామున 3:56 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రంలో ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 7:03 నుండి రాత్రి 8:40 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 6:36, సూర్యాస్తమయము సాయంత్రం 5:53. వర్జము ఉదయం 9:23 నుండి ఉదయం 11 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:37 నుండి మధ్యాహ్నం 1:23 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 12:53 నుండి మధ్యాహ్నం 3:38 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నము 12 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు గాతవారమైనటువంటి రాశి మిథున రాశి. మిథున రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం దానం చేయడం వలన మన పీడోపశాంత అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి దానం చేయడం వలన ముత్యమరత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కూడా దానం చేసి ముత్యమరత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి వారు కూడా దానం చేయండి, ముత్యమరత్నం ధరించండి. అలాగే కర్కాటక రాశి వారు మోదుగ వృక్షాన్ని పూజించినట్లా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాగా పోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రం వారు కూడా చంద్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా దానం చేసి ముత్యమరత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే రోహిణి నక్షత్రం వారు నేరేడు వృక్షాన్ని, హస్త నక్షత్రం అంబస్టు వృక్షాన్ని, శ్రవణ నక్షత్రం జిల్లేడు వృక్షాన్ని పూజించినట్లా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాకపోయడం వల్ల విశేషణ ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దదిశంకతుషారావం క్షీరోదార్ణవ సంభవం నమామి శిశినం సోమం శంభోర్ముకుట భూషణం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి చంద్రగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహత మీరు పొందవచ్చును. ఎలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి. చంద్రుడు ఏ విధంగా ఆహ్లాదకరంగా చల్లగా ఉంటాడో మీ యొక్క శరీరం కూడా ఆ విధంగా చల్లదనంగా ఆహ్లాదకరంగా ఉంటుంది, గమనించగలరు. అలాగే చంద్రునికి ప్రీతికరంగా అమ్మవారి యొక్క బీజాక్షరాలు అయినటువంటి ఓం, ఐం, హ్రీం, క్లీం, శ్రీం, శ్రీమాత్రే నమః అనే బీజాక్షరాలతో జపం కానీ ధ్యానం కానీ చేసుకోవడం వల్ల అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహత మీరు పొందవచ్చును. చంద్రుని ప్రీతికరంగా అమ్మవారి యొక్క కనకదార స్తోత్రం కానీ దేవి కటకమాలు కానీ
స్తోత్రంతో పారాయణ కానీ కుంకుమార్చన కానీ జరిపించుకోండి. అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహత మీరు పొందవచ్చును. సోమవారం రోజున పరమశివుడికి ప్రీతికరంగా రుద్రాభిషేకాలు జరిపించుకోండి, రుద్రహోమాలు జరిపించుకోండి, రుద్రపారాయణ జరిపించుకోండి. గడ్డు సమస్యలు ఉన్నవారు ఏకాదశి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కూడా జరిపించుకోవచ్చును. ఇలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి, గమనించగలరు. చంద్రుని ప్రీతికరంగా వెండిలో ముత్యం రత్నాన్ని ఉంచి లాకెట్ లాగా తయారు చేయించుకొని మెడలో ధరించవచ్చును. వెండిలో ముత్యం రత్నాన్ని ఉంచి ఉంగరంలాగా కూడా ధరించవచ్చును. చంద్రుని యొక్క అనుగ్రహత సంపూర్ణంగా ఉంటుంది, గమనించగలరు. చంద్రుడి అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ శోభకృత నామ సంవత్సరంలో పుష్యమాసనందున ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేవృత్తి వ్యాపారాలు కలిసి రావు. అనుకూలమైన వాతావరణం మీకు ఉండదు. ఉద్యోగంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారుల యొక్క కోపానికి గురి అవుతుంటారు. సుదూర ప్రాంతాలకు బదిలీలు అవుతూ ఉంటారు. గృహంలో అంతా కూడా వేడి రకమైన వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతూ ఉంటాయి. పని ఒత్తిడి బాగా ఉంటుంది. అధిక శ్రమ ఉంటుంది. అకాల భోజనాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేలా అంతటా మీకు శుభం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.